వైసీపీలో ఉన్న కొంతమంది ఉన్మాదులు, ఊరు కుక్కలు, అలగా వెధవలు, లేఖి సన్నాసులందరూ కూడా మేము పెట్టిన పోస్టుల కిందకు వచ్చి పిచ్చి రాతలు రాస్తూ బూతులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బూతు కామెంట్లు పెట్టేవాడు ఎప్పుడు కూడా కనీసం వాడి మొహం చూపించుకునే దమ్ము ఉండదు. వాడు అమ్మా బాబు పెట్టిన పేరు చెప్పుకునే దమ్ము కూడా ఉండదు. వాడు ఏ ఊర్లో ఉంటాడో కూడా చెప్పుకునే దమ్ము ఉండదు వీళ్ళకి. వీళ్ళు అటు ఇటుగానుల్లా గోడసాటు దొక్కొని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని పిచ్చి బూతులు, పిచ్చి కామెంట్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా ఇంత నీచంగా ఉన్నారేంట్రా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ. మొత్తం స్క్రాప్ అంతా అటు ఇటుగాను అందరూ వైసీపీలో తగలడ్డారు. ఒక్కడికి కూడా దమ్ముండదు. డైరెక్ట్ గా రాజకీయంగా ఎదుర్కొనే దమ్ముండదు. మేము చేసే విమర్శలకి సద్విమర్శలు చేసే దమ్ముండదు. బూతులు మాట్లాడతాము, లేకి మార్ఫింగ్లు పెట్టడము. ఇంత నీచంగా తయారైంటారు. నాకు అర్థం కాదు. మీ అమ్మ బాబు పేరు పెట్టారు కదా మీకు, మీ అమ్మ బాబు ఒక రూపం ఇచ్చారు కదా మీకు. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే డైరెక్ట్ గా మీ మొహం పెట్టుకొని, మీ ఊరు పేరు పెట్టుకొని కామెంట్లు పెట్టండి దమ్ముగా. అప్పుడు మీరు దమ్ముగా ఉండాలా అనుకుంటావు. అంతేగాని అటు ఇటు కాకుండా మాడ రాజకీయం ఏంటో నాకు అర్థం కాదు. మీకంటే భయంకరమైన బూతులు మాట్లాడగలం మేము కూడా, మీకంటే భయంకరమైన కామెంట్లు కూడా పెట్టగలం. కానీ సభ్య సమాజం హర్షించదు కాబట్టి సమయం పాటిస్తున్నాం అంతే. ఒక్కసారి సహనం కోల్పోయామనుకో 2 నిమిషాల పనిరా, మీ మీద కేసులు పెట్టి తీసుకొచ్చి బొక్కలేసి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టడం 5 నిమిషాల పని మాకు. కాకపోతే మీలాంటి ఊరకుక్కల మీద టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని ఆగుతున్నాం అంతే. అంతమించి ఏం లేదు. ఏదో పెద్ద తోపు తురుముకని అనుకుంటున్నారు మీరు. జగన్ లాంటి ఉగ్రవాదితోనే పోరాడు నేను. మీరెంతరా పిల్లబచ్చగల నాకు అర్థం కాదు. తగ్గండి కొద్దిగా. సభ్య సమాజం హర్షించేటట్టు రాసుకోండి కామెంట్స్. కనీసం మీరు పెట్టే కామెంట్లు మీ ఇంట్లో తల్లికి, చెల్లికి, మీ బాబుకి చూపించండి. వాళ్ళు సంతోషపడతారో లేదా వాళ్ళు చెప్పుతో కొడతారో తెలుస్తుంది మీకు. ఇంత ఉన్మాదుల్లాగా, ఉగ్రవాదుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎదుర్కోండి. దమ్ముంటే మేము విమర్శలు చేస్తుంటే ఆ విమర్శలు కరెక్ట్ కాదు, మీరు చేస్తుంది తప్పని చెప్పండి, మేము సరి చేసుకుంటాం. అంతేగాని ఒక ఉగ్రవాది గాడికి సపోర్ట్ చేస్తూ ఆ ఉగ్రవాది గాడి మనస్తత్వం ఎంత నీచంగా ఉంటుందో అంత నీచంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదురా ఉన్మాదులారా. వైసీపీలో కొంతమంది ఉన్మాదులు ఉన్నారు. ఆ ఉన్మాదులు, ఊరకొక్కలు, లేకి వెధవల వల్ల మొత్తం పార్టీ కూడా సంకనాకపోతున్న విషయం వైసీపీని తీవ్రంగా అభిమానించే వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి.